నందికొట్కూరు జిల్లా అల్లూరు గ్రామంలో టీడీపీ నేత మాండ్ర శివానందరెడ్డి ఇంట్లో ఉదయం తెలంగాణ పోలీసులు సోదాలు నిర్వహించారు. ఒక ల్యాండ్ విషయంలో టీడీపీ నేత మాండ్ర శివానందరెడ్డిని అరెస్ట్ చేయడానికి వచ్చిన తెలంగాణ పోలీసులు విధులను అడ్డుకున్నారు. ఈ రోజు బ్రహ్మాన కొట్కూరులో టీడీపీ అభ్యర్థి గిత్తా జయసూర్య పరిచయ కార్యక్రమం చేయడానికి వెళ్తున్న శివానందరెడ్డిని అడ్డుకోవడానికి తెలంగాణ పోలీసులు ప్రయత్నించారు. శివానందరెడ్డిని పైన ఎలాంటి అపోహాలు లేవని, కేసు ఉంటే అరెస్టు వారెంట్ చూపెట్టాలని అన్నారు. టీడీపీ అభ్యర్థి గిత్తా జయసూర్య తమ నాయకుడిపైన వైసీపీ నాయకులు తెలంగాణ పోలీసులు కుమ్మక్కై మా నాయకుడిపైన కేసులు పెట్టాలని చూస్తున్నారు అన్నారు. నందికొట్కూరు జిల్లా అల్లూరు గ్రామంలో టీడీపీ నేత మాండ్ర శివానందరెడ్డి ఇంట్లో ఉదయం తెలంగాణ పోలీసులు సోదాలు నిర్వహించారు. ఒక ల్యాండ్ విషయంలో టీడీపీ నేత మాండ్ర శివానందరెడ్డిని అరెస్ట్ చేయడానికి వచ్చిన తెలంగాణ పోలీసుల విధులను అడ్డుకున్నారు. ఈ రోజు బ్రహ్మాన కొట్కూరులో టీడీపీ అభ్యర్థి గిత్తా జయసూర్య పరిచయ కార్యక్రమం చేయడానికి వెళ్తున్న శివానందరెడ్డిని అడ్డుకోవడానికి తెలంగాణ పోలీసులు ప్రయత్నించారు. శివానందరెడ్డిని పైన ఎలాంటి అపోహాలు లేవని, కేసు ఉంటే అరెస్టు వారెంట్ చూపెట్టాలని అన్నారు. టీడీపీ అభ్యర్థి గిత్తా జయసూర్య తమ నాయకుడిపైన వైసీపీ నాయకులు తెలంగాణ పోలీసులు కుమ్మక్కై మా నాయకుడిపైన కేసులు పెట్టాలని చూస్తున్నారని అన్నారు. నందికొట్కూరు జిల్లా అల్లూరు గ్రామంలో టీడీపీ నేత మాండ్ర శివానందరెడ్డి ఇంట్లో ఉదయం తెలంగాణ పోలీసులు సోదాలు నిర్వహించారు. ఒక ల్యాండ్ విషయంలో టీడీపీ నేత మాండ్ర శివానందరెడ్డి అరెస్టు చేయడానికి వచ్చిన తెలంగాణ పోలీసుల విధులను అడ్డుకున్నారు. ఈ రోజు బ్రహ్మాన కొట్టుకూరులో టీడీపీ అభ్యర్థి గిత్తా జయసూర్య పరిచయ కార్యక్రమం చేయడానికి వెళ్తున్న శివానందరెడ్డిని అడ్డుకోవడానికి తెలంగాణ పోలీసులు ప్రయత్నించారు. అయితే శివానందరెడ్డి పైన ఎలాంటి అపోహాలు లేవని, కేసు ఉంటే అరెస్టు వారెంట్ చూపెట్టాలని అన్నారు. టీడీపీ అభ్యర్థి గిత్తా జయసూర్య తమ నాయకుడిపైన వైసీపీ నాయకులు తెలంగాణ పోలీసులు కుమ్మక్కై మా నాయకుడిపైన కేసులు పెట్టాలని చూస్తున్నారని అన్నారు. రైట్ గా దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి శివరాజ్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. శివరాజ్, చెప్పండి, దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? సంజన, ఈ రోజు నందికొట్కూరు నియోజకవర్గంలోని అల్లూరులో తీవ్ర ఉధృత పరిస్థితులు నెలకొన్నాయని చెప్పొచ్చు. గత ఎన్నికల్లో ఎంపీ పోటీ చేసిన మాండ్ర శివానందరెడ్డి పైన తెలంగాణలో పిఎస్ లో ల్యాండ్ ఇష్యూకి సంబంధించి కేసు నమోదు కావడం జరిగింది. అతని పైన ఏదైతే భూ కబ్జాకు పాల్పడ్డారని దానిపైన కేసు నమోదు కావడంతో తెలంగాణ పోలీసులు ఈరోజు ఆయన ఇంటికి వద్దకు వచ్చి ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించే ప్రయత్నం చేశారు. అదేవిధంగా మాండ్ర శివానందరెడ్డిని అరెస్ట్ చేయడానికి తెలంగాణ పోలీసులని వచ్చారని చెప్పి తెలియడంతో ఒకసారిగా స్థానికంగా ఉన్న టీడీపీ నాయకులు కావచ్చు, మాండ్ర శివానందరెడ్డి అభిమానులు ఒకసారిగా ఇంటి వద్దకు చేరుకొని ఎవరైతే తెలంగాణ నుంచి వచ్చిన పోలీసులను పలు ప్రశ్నలు అడగడం జరిగింది. ముఖ్యంగా దేనికోసం వచ్చారు, కేసుకు సంబంధించిన వారెంట్ కావచ్చు, మిగతా అంశాలను చూపించాలని, ఒకవేళ అరెస్టు చేయడానికి వస్తే అరెస్టుకు సంబంధించిన పత్రాలు చూపించాలని చెప్పి ఎవరైతే ప్రస్తుత నందికొట్కూరు ఎమ్మెల్యే అభ్యర్థి ఉన్నారో జయసూర్య వారి కార్యకర్తలతో ఒక్కసారిగా తెలంగాణ పోలీసులు అడ్డుకోవడం జరిగింది. అయితే తెలంగాణ పోలీసులు మాత్రం ఏదైతే కేసుకు సంబంధించిన వివరాలు మాండ్ర శివానందరెడ్డికి అందించి అతన్ని అదుపులో తీసుకునే ప్రయత్నం చేయగా మాండ్ర శివానందరెడ్డి అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం మాండ్ర శివానందరెడ్డి హైదరాబాద్ కు వెళ్ళినట్టుగా తెలుస్తుంది. అయితే దీనిపైన మరింత స్పష్టత రావాల్సింది. ముఖ్యంగా ఒక ల్యాండ్ కబ్జా కేసులో మాండ్ర శివానందరెడ్డి పైన గతంలో కేసు నమోదు కావడం జరిగింది. గతంలో 1-2 సార్లు విచారణ కూడా రావాలని చెప్పి ఆయనకు నోటీసు కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు ఒక్కసారిగా ఏదైతే మాండ్ర శివానందరెడ్డిని అరెస్ట్ చేయడానికి వచ్చారని చెప్పి ప్రచారం జరగడంతో నందికొట్కూరులో కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వైసీపీ తెలంగాణ ప్రభుత్వంతో కుమ్మక్కై ఈ విధంగా ఏదైతే మాండ్ర శివానందరెడ్డిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం వైసీపీ ప్రభుత్వం చేస్తుందని చెప్పి టీడీపీ నాయకులు అయితే ఆరోపణ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ శివరాజ్.